సార్ నమస్కారం సార్. నా పేరు దేవేందర్ అండి. మాది హన్మకొండ జిల్లా అసంపర్తి మండలం నాగారం గ్రామం నివాసులను. మా నాన్నగారు గత 40 సంవత్సరాలుగా రేషన్ షాప్ నడిపారు. మంచి రేషన్ షాప్ డీలర్ కూడా పనిచేశారు. మంచి పేరున్న వ్యక్తి ఇమ్మడిశెట్టి సిద్ధయ్య. 2019లో మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు రేషన్ షాపుని మా కుమారులు పెద్ద కొడుకు దేవేందర్, చిన్న కొడుకు మహేందర్. మా ఇద్దరిట్లో ఎవరికైనా విన్నారు కూడా నేను గౌరవనీయులైన ఆడియో గారికి, గౌరవనీయులైన స్థానిక అసంపర్తి తహసీల్దార్ గారికి, గౌరవనీయులైన మా జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినాను. కొన్ని 10 సార్లు. ఏమని అంటున్నారంటే, పాత జియో ఏమని చెప్తుందంటే రేషన్ డీలర్ చనిపోతే 18 సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాలు ఉండాలని చెప్తున్నారు. మా తమ్ముడు 1 సంవత్సరం ఎక్కువ ఉందని చెప్పి పక్కన పెట్టారు. సంతోషం. మరి ఈ వరంగల్ జిల్లాలో నాకు దొరికింది ఒకరు ఇద్దరు దొరికారు సార్. ఆర్టీఐ కింద నేను కొన్ని సంవత్సరాలు నెలల నుండి డబ్బులు పెట్టుకొని ప్రయాసాల కూర్చి నేను వెతుకంగా అసలు వరంగల్ జిల్లాకు సంబంధించిన పల్లెపాటి సుశీల్ కుమార్ ఏజ్ 57 సంవత్సరాలు. ఏజ్ 57 సంవత్సరాలు. మా తమ్ముడు 41 ఉంటే ఇవ్వలేదు. 57 సంవత్సరాలు ఉన్న సుశీల్ కుమార్ కి ఇచ్చారు. ఈయన రేషన్ షాప్ నెంబర్ 22 లాభర్తి విలేజ్ వర్ధనపేట మండలం వరంగల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో ఒక రేషన్ డీలర్ చనిపోతే వాళ్ళ వారసులకు ఇన్ఛార్జిగా ఉండాలి. మా కుటుంబాన్ని రోడ్డున పడేసి 5 సంవత్సరాలు నేను ఎన్నో డబ్బులు పెట్టుకొని నేను మా తమ్ముడు మేము కూలికి పోయి 4 వేలు తిరుగుతున్నాం సార్. ఇప్పటికీ లాస్ట్ కమిషన్ కూడా ఇచ్చాను సార్. ప్రజానికి కూడా 10 మంది ఇచ్చాను సార్. ఇంతవరకు మాకు న్యాయం జరుగుతలేదు. తిరుమల స్పెషల్ జియో సార్. ఇక ఏంటంటే నాకు దొరికింది ఏంటంటే జియో నంబర్ 17 డేట్ 23/5/2023 రోజు నాడు ఈ పల్లెపాటి సుశీల్ కుమార్ గారికి రేషన్ షాప్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నాకు 41 సంవత్సరాల నుంచి ఎట్లా రాదు, 57 సంవత్సరాల వ్యక్తికి రేషన్ డీలర్ ఏం ఇస్తాడు? తెలంగాణ రాష్ట్రంలో తప్పగా అనుకోవద్దని పెద్దగా మాట్లాడుతూ అనుకోండి. 2 రాజ్యాల్లో ఉంటుందా? గరీబ్ అనుకో న్యాయం, అడుగుతారు. దయచేసి అదే గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ మంత్రి గారు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ఎందుకు న్యాయం చేయకూడదు చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇది అందరికీ వర్తిస్తారు. కొన్ని పబ్లిక్ రేషన్ డీలర్ ఇది తెలియగా రోడ్లో పడి తిరుగుతున్నారు సార్. ఇది అక్కడ నాకు తెలియదు సార్. మరి ఆయన ఎవరో నాకైతే ఎందుకు స్పెషల్ గా జియో తీసుకొని తెలియదు. కానీ నేనే అడుగుతున్నా అంటే ఆయన ఎందుకు ఇచ్చారో ఎవరు ఇచ్చారో నాకు అనవసరం సార్. నా కుటుంబం ఈ జియో ప్రకారంగా నాకు కూడా ఇవ్వాలి. నేను ఒకటే అంటున్నాను సార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక రూల్ రెగ్యులేషన్ ఉంటే అందరికీ వర్తిస్తుంది. కానీ వ్యక్తుల ప్రకారంగా ఉంటుందా? ఈ వ్యక్తికి ఏ విధంగా అయితే సుశీల్ కుమార్ రావు గారికి అయితే పల్లెపాటి సుశీల్ కుమార్ గారికి ఏ విధంగా అయితే ఇచ్చారో తెలంగాణ రాష్ట్ర వ్యక్తి, నేను తెలంగాణ రాష్ట్ర వ్యక్తి, ఈయనకొక జీవో ఉన్నప్పుడు నాకు కూడా అదే అపచర్య అవుతుంది కదా. ఈయనకుండే రాజ్యాంగం నాకు ఒకటే అవుతుంది కదా. తెలంగాణ రాష్ట్రాల వ్యక్తి ఈయన ఉన్నప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం కాదా? నేను వేరే దేశం వల్ల ఎందుకు నాకు ఈ అణచివేత దూరులు ఈ విధంగా దాని ఏంటో సార్ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు? దయచేసి నాకు కూడా ఇవ్వాలి. ఇవాళ రాష్ట్రంలో కొన్ని సంఖ్యలు తెలియక నాలాంటి చదువుకునే వ్యక్తికి తిరిగి ఎక్కడ దొరికింది ఇంకెన్నో తెలియదు సార్. దయచేసి ఇదే ప్రకారంగా మా కుటుంబానికి కూడా వేరే ఇవ్వండి. అలాగే ఇన్ఛార్జ్ రేషన్ డీలర్ చనిపోతే ఇచ్చి నడిపిస్తున్నారు సార్. చేస్తున్నారు. ఇన్ఛార్జ్ కూడా మా కుటుంబానికి వేరే పేదపల్లి డీలర్కి ఇచ్చారు సార్. మా పక్క నైబర్ విలేజ్కి ఇచ్చారు. ఇచ్చేసి అక్కడ ఊర్లో ఉన్న వ్యక్తి పెరిపాక రాజసాంబయ్య నడిపిస్తున్నారు సార్. గౌరవ తహసీల్దార్ గారే ఇస్తారు. అది కూడా ఫేక్ డీలర్. ఆయన కూడా ఫేక్ డీలర్. ఆయన సర్టిఫికేట్స్ కూడా నాయన దొరికినాయి సార్. అది తర్వాత చెప్తాను విషయం. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ విధంగా స్పెషల్ జియో నంబర్ 17/2023 సుశీల్ కుమార్ గారికి ఏ విధంగా అయితే రేషన్ షాప్ కేటాయించారో నాకు కూడా ఇవ్వండి. ఈ సమస్య ఒక్క సమస్య కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని 10 సంఖ్యలో చదువుకోలేని వాళ్ళు రోడ్ల గురించి అంబాడుతున్నారు సార్. అవకాశం పడుతున్నారు. అక్కడ న్యాయమైన వాళ్ళు రోడ్ల పడితే ఈ విధంగా ఇది దొరజీవో నాకైతే తెలియదు.
బట్ ఇదే జియోని నాకు అప్లికేబుల్ చేయాలని గౌరవనీయులైన మంత్రివర్యులు నమస్కరించి వేడుకుంటున్నా. సార్ నాకు కొన్ని సంవత్సరాలు తిరుగుతున్నా, అప్పులు చేసి తిరుగుతున్నా. నాకు నాసిన కోరిక, ధర్మమైన కోరిక, నా ఆరాటం పోరాటం ఒక్కరికి కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలలో ఒక 10 వందల సంఖ్యలో ఉన్న దేవుళ్ళ సమస్య. దయచేసి మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మంత్రికి ముఖ్యమంత్రి దాకా వెళ్ళేదాకా.